అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో, ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ యాక్టర్స్ వాంటెడ్ అని అంటున్నారు. బ్రాండ్ బూస్టర్స్ డాట్ కో అంటున్నారు. మేల్ యాక్టర్స్ కావాలంట 35-40 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ యాక్టర్స్ కూడా కావాలంట 20-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముండాలి అంటే గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అంటున్నారు. అలాగే బేసిక్ యాక్టింగ్ స్కిల్స్ అనేది వచ్చుండాలి అంటున్నారు. ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఉండాలి అని అంటున్నారు. ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మాదాపూర్‌లో, హైదరాబాద్‌లోను, మాదాపూర్‌లో జరుగుతున్నాయి. అప్లై నౌ. సెండ్ యువర్ పోర్ట్‌ఫోలియో అండ్ రీసెంట్ ఫోటోస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, బ్రో కాస్టింగ్ కాల్ అని రెస్పెక్ట్ సినిమా అనే వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీ క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయొచ్చు కదా బ్రో అని అడగటం జరిగింది. గేమింగ్ బై ఋషి. ఇప్పుడు ఋషి నేనేమంటాను అంటే యాక్చువల్‌గా నేను ఈ ఛానల్ పెట్టడానికి అప్పటికి ఇంకా వాట్సాప్ ఛానల్ అలాంటి ఒక అప్డేటెడ్ ఫీచర్స్ రాలా నేను ఈ ఛానల్ పెట్టే టైంకి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ ఛానల్ పెట్టి ఆ ఛానల్‌లో ఇది చేయటం వల్ల ఉండే ప్రయోజనం ఏంటో నాకైతే తెలీదు. ఎందుకంటే ఐయామ్ నాట్ దట్ మచ్ మెచ్యూర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ క్రాఫ్ట్. ఇప్పుడు నేను చేసే సినిమా రచనల గురించి కావచ్చు, నేను చేసే సినిమాల గురించి కావచ్చు, 23 సంవత్సరాల నుండి ఇదే క్రాఫ్ట్‌లో ఉన్నాను కాబట్టి ఆహ్, కొన్ని కొన్ని సినిమాల్లో నటించాను కాబట్టి, ఏదైనా సినిమాకి సంబంధించిన 24 శాఖల్లో నాకు మంచి పట్టుంది. మంచి అవగాహన ఉంది. కమింగ్ టు ఈ వాట్సాప్ ఛానల్ మీద నాకంత అవగాహన లేదు. దానివల్ల ఉండే ప్రయోజనాలేంటో అనేది కూడా నాకు తెలీదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్ వల్ల ఉండే ప్రయోజనాలేంటి అంటే, ఇలాగే ఈ యూట్యూబ్ ఛానల్‌లో నేను ఈ వీడియోలు పెట్టడం వల్ల ఏదో ఒక రోజు ఈ ఛానల్ మానిటైజ్ అవుతుంది. మానిటైజ్ అయిన తర్వాత దీని మీద రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చినప్పుడు దాని మీద ఎంతో కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది కాబట్టి, ఆ వచ్చిన అమౌంట్ తోటి షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సీరీస్‌లు చేస్తూ ఉండొచ్చు. ఇలాగ ఆడిషన్‌లు చెప్పడం కన్నా కూడా నేనే అవకాశాలు ఇవ్వచ్చు అనేది మెయిన్ మోటో అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 సినిమా ఆఫీసులకెళ్లారు. ఎవరు మీకు అవకాశం ఇవ్వలా. అలాంటప్పుడు మీరు ఒక తమాడాలోనో, వైరల్ ఇలాంటి దాంట్లోకెళ్ళి మీ పేరు 'దేత్తడి హారిక' అయింది. లేదంటే 'పక్కింటి కుర్రాడు' అయింది. లేదంటే 'వంశీక్ బబ్లు' అయింది. ఇలాగ మీకొక నేము, ఫేమ్‌ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, ఓకే. 'దేత్తడి హారిక' అనే అమ్మాయి ఈ సీరీస్‌లో చేస్తుంది. అంటే షీ ఈస్ ఎ పెర్ఫార్మర్. ఆమెకి యాక్టింగ్ వచ్చు. కాబట్టి ఆ అమ్మాయిని మనం ఇంకా ఆ అమ్మాయి చూడటానికి అందంగా ఉంటుంది. మంచి పెర్ఫార్మర్. ఆ అమ్మాయి ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రెసింగ్ సెన్స్‌లు కూడా ఏసుకోవడానికి ప్రిపేర్డ్‌గా ఉంది కాబట్టి, ఈ అమ్మాయిని మనం ఈ సినిమాకి తీసుకోవచ్చు అనే ఒక అవగాహన డైరెక్టర్‌లకు కావచ్చు, ప్రొడ్యూసర్‌లకు కావచ్చు వస్తుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఇప్పుడు మెజారిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే హీరోలుగా, హీరోయిన్‌లుగా లేదంటే వన్ ఆఫ్ ద కీ ఆర్టిస్ట్‌లుగా తీసుకుంటా ఉన్నారు. సో, నేనేమంటాను అంటే అలాగా మీకొక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయాలి అనేది నా ఆలోచన. నాట్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఓన్లీ ఫర్ ద యాక్టర్స్. ఇప్పుడు డైరెక్టర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు డైరెక్షన్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే రైటింగ్ చేయాలనుకునే వాళ్ళు రైట్ చేసుకోవడానికి కావచ్చు, ఎడిటింగ్ చేయాలనుకునే వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి కావచ్చు, డీఓపీ చేయాలనుకునే వాళ్ళు డీఓపీగా నేర్చుకోవడానికి కావచ్చు. ఇలాగా మీకు ఫిల్మ్ స్కూల్స్‌లో ఏదైతే మీరు లక్షలు ఖర్చు పెట్టి మీరక్కడ నేర్చుకుంటున్నారో, అలాంటిది రూపాయి ఖర్చు లేకుండా ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసి, నేను మీ అందరికీ ఫ్రీగా నేర్పిద్దాము. అలాగే ఫ్రీగా పని కల్పిద్దాము. మీరందరూ పని చేసుకొని, మీరొక సక్సెస్ స్టేచర్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నటుల కంటే ఆ ప్రయోజనం ఉంటది. డైరెక్టర్‌లకి, రైటర్‌లకి ఉండే ప్రయోజనం ఏంటి అంటే, మీకు టైటిల్ కార్డ్స్ వస్తాయి కాబట్టి, ఆ టైటిల్ కార్డ్స్ మీరు చూపించుకోవడానికి ఉంటుంది. నేను పలానా సీరీస్ చేశాను. ఆ పలానా సీరీస్‌కి నేనే రైటర్‌ని. పలానా సీరీస్ చేశాను. పలానా సీరీస్‌కి నేనే డైరెక్టర్‌ని. నేనే ఎడిటర్‌ని. నేనే డీఓపీని. ఇలా మీరు చెప్పుకొని, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు పట్టుకోవడానికి మీకు ఎంతో కొంత పాసిబిలిటీ. అంటే అవకాశం కోసం వెతుకుతూ విసిగి వేసారిపోయి మనకి లాస్ట్ టైమ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫిల్మ్ నగర్‌లో నేను ఈ సంవత్సరం ఉండుంటున్నాను. నాకొక్క అవకాశం కూడా రావట్లేదు. నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనే ఒక ఇదిలో ఎవరైతే ఉన్నారో అలాంటి ఒక ఫ్రస్ట్రేటెడ్ స్టేజ్‌కి మీరెళ్ళకుండా, మీకు ఒక రూట్ కల్పించాలి అనే ఒక ఉద్దేశంతోటి నేను ఈ ఛానెల్ పెట్టడం జరిగింది. సో, నా మెయిన్ మోటో అది. అయితే వాట్సాప్ ఛానెల్‌లో మరి రెవెన్యూ వస్తదా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది నాకు నిజం చెప్తున్నాను నాకు అవగాహన లేదు. నాకు దాని గురించి అంత తెలుసుకోవాలనే పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ మీకేదైనా తెలిస్తే చెప్పండి. తప్పకుండా యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ టు డూ. సో, ఆహ్, ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు లాస్ట్ టైమ్ అడిగిన ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, "సార్ నేను వాళ్ళకి కాల్ చేస్తాను వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు."
ఒరే నాయన వాళ్ళు 1కి 4 సార్లు నాకు కాల్ చేయొద్దు. నాకు ఓన్లీ వాట్సాప్‌లోనే టచ్‌లో ఉండండి అని అంటున్నారు. సరే నేను వాట్సాప్ చేస్తాను అయినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అంటే, అంటే వాళ్ళు అనుకున్న క్యారెక్టర్‌కి నువ్వు యాప్ట్ అవ్వట్లేదేమో. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక బెగ్గర్ క్యారెక్టర్ అనుకున్నారు. నువ్వేమో సూటు, బూట్ ఏసుకొని ఫోటోలు పంపించావు. అలాగెలాగా? ఇప్పుడు నేనేమంటానంటే, నీది ఒక క్లోజ్ ఫోటో, అలాగే ఒక ఫుల్ ఫోటో పంపించినట్లయితే, ఇప్పుడు అందులో నువ్వు ఏ రసం ఇప్పుడు సాయి కుమార్ గారున్నారు. ఆ పోలీస్ క్యారెక్టర్‌ని ఎక్స్‌ట్రీమ్ గుడ్ పెర్ఫార్మ్ చేయగలరు. అలాగే ఉపేంద్ర గారున్నారు. ఆ సైకిక్ క్యారెక్టర్‌ని ఎక్స్‌ట్రీమ్ గుడ్ పెర్ఫార్మ్ చేయగలరు. అలాగే డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ ఉన్నారు. ఆ సిద్ధు జొన్నలగడ్డ ఏంటి అంటే, ఆ కైండ్ ఆఫ్ అమ్మాయిల చేత వేధించబడి, అక్కడి నుండి వచ్చిన ఒక ఫ్రస్ట్రేషన్‌ని అద్భుతంగా ప్లే చేయగలడు. అలాగా మీరు నవరసాల్లో ఏ రసాన్ని మీరు బాగా పెర్ఫార్మ్ చేయగలరు అనేది చూసుకొని, దానికి సంబంధించిన ఒక లుక్‌ని పెట్టుకొని, ఆ లుక్‌కి సంబంధించిన ఫోటోలు పెట్టినట్లయితే, నేనేమంటా అంటే 100 సినిమాలకు ప్రయత్నించినట్లయితే, మీకు ఒక్క సినిమాకి తెగే ఒక ప్రయత్నం అనేది వస్తుంది. పైగా మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెజెంట్ జనరేషన్‌లో ఎలాగున్నారు అంటే, నువ్వు మంచో చెడో కనీసం 1,000,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని నువ్వు పెట్టుకున్నట్లయితే, అంటే అంతమందికి నువ్వు ఎంటర్‌టైన్ చేయగలుగుతున్నట్లయితే, 1,000,000 అంటే ఎంత? 10,00,000 మందిని నువ్వు ఎంటర్‌టైన్ చేయగలుగుతున్నట్లయితే, ఓకే. ఇతన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడటానికి 10,00,000 మంది రెడీగా ఉన్నారు అంటే, కనీసం థియేటర్‌కొచ్చేసి ఒక 1,00,000 మందైనా చూస్తారని ఒక ఇదితోటి నిన్ను అవకాశం ఇస్తారు తప్పించి, నువ్వు డైరెక్ట్‌గా ఆఫీసుల చుట్టూతా తిరిగినట్లయితే అవకాశం రావటం అనేది చాలా కంటే చాలా 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 కష్టం అనేది నా ఒపీనియన్. సో, అలాంటి ఒక ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వటానికి ఎంతో కొంత పాజిబిలిటీ ఉంటుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9246 చెప్తాను గానీ డిస్క్లైమర్ చెప్తాను. సో, డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. పిల్లలు ఎవరైనా మమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. నెంబర్ చెప్తాను గానీ ముందు లైక్ చేశారా? లైక్ కొట్టేసేయండి ముందు. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్‌లోకి వెళ్ళి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9246261661. ఐ రిపీట్ 9246261661. సో, థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.